అండి, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఇప్పటికి మీకు లొకేషన్ చూస్తేనే తెలిసిపోయింది కదండి. నిజమేనండి, ఇది వచ్చేసి జుమ్మా సోకు. మనం ఫ్రైడే మార్కెట్ అని చెప్తాం కదా, అదేనండి. మామూలుగా అయితే మనకి ఇక్కడ సెకండ్ హ్యాండ్ వస్తువులు మాత్రమే దొరుకుతాయని అనే అపోహలో ఉంటారు చాలామంది. లేదండి, అన్ని రకాల ఐటమ్స్ దొరుకుతాయి, న్యూ అండ్ ఓల్డ్ కూడాను. ఇందులో బెస్ట్ ఏంటంటే చీపెస్ట్ రేట్ అండి. ఇవే వస్తువుల్ని నేను అవుట్ సైడ్ తీసుకున్నానండి. ఇక్కడ సుఖ్ సల్మియాలో బరకత్ అని ఉంది, అక్కడికి వెళ్ళి చూసాను. చాలా అంటే చాలా కాస్ట్లీ అండి. వీటితో పోలిస్తే 3 to 4 times రెట్టింపు ఎక్కువ కాస్ట్లో ఉంది నాకైతే. నేను గమనించింది ఏంటంటే, ఇక్కడ ఒక ప్యాకెట్ వచ్చేసి ₹10 పెట్టున్నారు, ఏ ఐటమ్ అయినా సరే. అక్కడికి వెళ్తే అదే ఐటమ్ని నేను 2 దినార్లు పెట్టుకున్నాను. ఎందుకంటే కొన్ని దొరకలేదని. అక్కడికి వెళ్ళి చూస్తుంటే చాలా అంటే డిఫరెంట్ అనిపించిందండి. తర్వాత నాకు ఎప్పుడైనా సరే ఇట్లా మెటీరియల్ కావాలనుకున్నప్పుడు నేను ఇదే ప్రిఫర్ చేస్తానండి. చాలా ఎక్కువ హ్యూజ్ క్వాంటిటీలో కూడా ఉంటాయి. ఇంత చీప్గా వీళ్ళకి ఎలా పడతాయి అనేది నాకు ఇప్పటికీ ఆశ్చర్యమే. దీంట్లో మీకు చిన్న చిన్నవి డెకరేషన్కి కూడాను, ఫ్లవర్స్ కానీ, మనకి ఏదైనా సరే అన్ని రకాల శారీస్కి కానీ వర్క్ చేసుకునే వాళ్ళకి వీళ్ళకి బాగా ఐడియా ఉంటుంది. అవి చూస్తేనే మనకి తెలుస్తుందండి. ఇంత తక్కువ రేట్లో అయితే మనకి హ్యాపీగా అనిపించేస్తుంది తీసుకునే వాళ్ళకి. ఎందుకంటే చాలా వరకు మనకి ఇక్కడ దొరకవులే అని ఇండియా నుంచే తెప్పించుకుంటూ ఉంటాం కదా, ఇక్కడ కూడా ఉన్నాయండి. నాకైతే ఇక్కడ ఉంటాయని తెలియదండి, మా ఫ్రెండ్ చెప్పింది. ఎవరో పెట్టున్నారక్క, టిక్టాక్లో పెట్టున్నారని మెసేజ్ పెట్టున్నారు, ఒకసారి వెళ్ళి చూడాక మీకు ఎలాగో కావాలి కదా అంది. సరే అని ట్రై చేద్దామని జస్ట్ వెళ్ళి అక్కడ తెలిసిన వాళ్ళు ఉంటే, అంటే పనిచేసే వాళ్ళు కూడా ఉంటారు కదా, వాళ్ళని కూడా అడుగున్నాము. ఇట్లా మెటీరియల్స్ దొరుకుతాయంటే ఉంటాయంటే ఫస్ట్ టైం చూసి షాక్ అయ్యానండి. ఇన్ని రకాల ఐటమ్స్ ఇక్కడ దొరుకుతాయని, అందులోనూ తక్కువ రేట్కే. నార్మల్గా అయితే నేను ఇంటి దగ్గర నుంచి చెప్పించుకుంటూ ఉంటాను వీటిని, లేదంటే ఇంటికి వెళ్ళినప్పుడు ఒక హ్యూజ్ మెటీరియల్ తెచ్చుకుంటాను. ఎందుకంటే నేను బ్లౌజెస్ అవి అవుట్ సైడ్ ఇవ్వనండి, వర్క్కి నేనే వేసుకుంటాను. చూడండి, ఏ ఐటమ్ అయినా సరే, ఏ ప్యాకెట్ మీరు తీసుకున్నా కూడా 250 ఫిల్సే. చాలా ఎక్కువ మెటీరియల్ ఉందండి. ఒక బ్లౌజ్కి సరిపడా మొత్తం ఇంకా మిగులుతాయి కూడాను, అంత మెటీరియల్. ఎందుకంటే నేను అవుట్ సైడ్ ఇచ్చే తక్కువ కాబట్టి నాకు ఎక్కువ మెటీరియల్ కావాలని నేను వెళ్ళినప్పుడల్లా ఇలా కొనుక్కొచ్చుకుంటాను కావాల్సినవి అన్నీ. ఓన్లీ ఈ మెటీరియల్సే చూపిస్తున్నాను, ఇవే ఉన్నాయా అనుకుంటే పొరపాటేనండి. ఇంకా చాలా అంటే చాలా ఐటమ్స్ ఉన్నాయి. చూస్తే మీరు కూడా ఇంత తక్కువకి ఎలా దొరుకుతాయి వీళ్ళకి అనిపిస్తుంది. ఇవన్నీ కూడాను ఒక దేశం నుంచి వచ్చినట్టు కాదండి, బంగ్లాదేశ్, యూరప్ అంట, ఎక్కడెక్కడి నుంచో, పాకిస్తాన్వి, ఇండియావి, అన్ని రకాల ఐటమ్స్ అండి. ఇంత చీపెస్ట్ రేట్ ఎలా వస్తుంది అనేది అయితే నాకు తెలియదు, జస్ట్ మనకి చూసి తీసుకోవడమే. ఈ మెటీరియల్ వచ్చేసి బంగ్లాదేశ్ నుంచి, ఇండియా నుంచి వచ్చినాయండి చాలా వరకు కూడాను. మనకైతే నేను ఇవే చూపిస్తున్నాను కదా, ఇవే ఉన్నాయా అని మాత్రం అనుకోవద్దు, ఇంకా చాలా ఉందండి, వీడియో చూపిస్తానండి. అందుకే కొంచెం ఎక్కువ లెంతే పెట్టాను అనమాట. ఇవి చూడండి, ఇవి మనకి ఇది ఎక్కువ కదా. తర్వాత వీళ్ళ దగ్గర డ్రెస్ మెటీరియల్కి సంబంధించినవి కూడా ఉన్నాయండి. జిగేల్ మన ఉన్నాయి పార్టీలకి అయితే. వీళ్ళకి మనం ఇంత జిగేల్ మనేటివి వాడం, కానీ చాలా వరకు అయితే చాలా బెస్ట్ అండి. ఇవి కూడాను మీటర్, 1/2 kg, 1 kg అలాగే పెట్టున్నారు. ఎక్కువ హెవీ వర్క్ ఉండేటివి కూడాను. మనకి డ్రెస్సెస్ తీసుకొని మనకి ఏదైనా లెహెంగాస్ వాటి కుట్టించుకోవడానికి అయితే ఎక్సలెంట్గా ఉన్నాయండి. చూస్తే మరి మీరే అక్కడికి వెళ్ళి ఒకసారి విజిట్ చేసి చూసారంటే మీరే చెప్తారు నేను అన్ని ఎంత కరెక్ట్గా చెప్పానా అనేసి. ఇవన్నీ కూడాను 1/2 kg ₹10 ఇట్లా ఉన్నాయండి. హెవీ వర్క్కి అయితే భారీ లెహంగాలకి సరిపోతాయి. తర్వాత ఇటు సైడ్ వస్తే షాల్వా ప్లస్ ఇవి దానిలో మెటీరియల్స్ అన్నీ ఉన్నాయండి, లార్జెస్ట్వి. ఇవి నాకు ఎందుకో నచ్చి చూసాను, చాలా హెవీ అనిపించింది. ఇంత అయితే మనం భరించలేము, మరి వెయిట్ ఎక్కువ వస్తుందని చూడలేదు. జస్ట్ ఇది వచ్చేసి మీటర్ 1 kg చెప్పాడండి. ఇది భారీగా ఉంది వెయిట్ అయితే. తర్వాత ఇవి వచ్చేసి మనకి 1.5 kg పడిందండి. వీటిని నేను మురుగాపులో షాపింగ్కి వెళ్ళినప్పుడు మీటర్ వచ్చి 5-5.5 దినార్ పెట్టి తీసుకున్నామండి. సేమ్ అదే క్వాలిటీనే ఉంది. ఇక్కడ వచ్చేసి మనకి 1.5 kg పడిందండి. చాలా అంటే చాలా ఎక్సలెంట్ క్వాలిటీ ఉన్నాయండి. ప్యాంట్ బిట్లు అవన్నీ మేము తీసుకున్నాం లైట్గాను. మనకి క్వాలిటీలో అయితే ఎక్కడ కూడా కాంప్రమైజ్ అవ్వాల్సిన పని లేదండి, అంత బాగుంది. తర్వాత అక్కడి నుంచి ఇంకొక సైడ్ వచ్చినామంటే ఇక్కడ మనకి ఇలాంటివన్నీ సామాన్లు అనేవి దొరుకుతాయండి. ఇవన్నీ సెకండ్ హ్యాండ్ అయితే కాదు, ఇవి ఫస్ట్ హ్యాండే. వీటిలో కూడా 2 పార్ట్గా డివైడ్ చేస్తున్నారు. ఒక సైడ్ సెకండ్ హ్యాండ్ ఉన్నాయి, ఒక సైడ్ ఫస్ట్ హ్యాండ్ ఉన్నాయండి. అంటే మనకి స్టార్టింగ్లోనే యూజ్ చేసుకునేదానికి ఇటు సైడ్ అయితే వెళ్ళి చూడొచ్చు. ఇక్కడ అన్ని చెట్లు అన్నీ ఉన్నాయండి. ఇవి కూడాను తక్కువ కాస్టే. ఇవి ఓన్లీ ఇలాంటివి కదా ఎవరు తీసుకుంటారు అని మాత్రం అనుకోవద్దు.
ఎక్కువ కువైటీస్ కానీ మిగిలిన కంట్రీస్ వాళ్ళు కూడా వచ్చి విజిట్ చేస్తూ ఉంటారండి. ఇంత తక్కువ కాస్ట్కి వచ్చినప్పుడు ఎవరైనా సరే ఎందుకు వదులుకుంటారండి. ఇక్కడైతే మాత్రం చాలా తక్కువ అండి. అందరూ కూడా డెకరేషన్కి, ఈవెన్ గార్డెనింగ్ కానీ, తర్వాత ఇంటీరియర్కి కానీ, ఏదైనా దివానియా వీటిల్లో పెట్టుకోవడానికి కానీ చాలా అంటే చాలా బాగుంటాయని చెప్పి ఇక్కడ నుంచి తీసుకెళ్తూ ఉంటారండి. పార్క్ సైడ్ కానీ ఏదైనా షాపింగ్ మాల్స్లో వీటిలో పెట్టుకుంటూ ఉంటారు కదా షాప్స్ దగ్గర, కొంచెం ఎక్స్ట్రా లుక్ కోసం. ఈవెన్ బ్యూటీ పార్లర్లు వీటిలో కూడాను ఇలాంటి పెద్ద పెద్ద చెట్లు పెడుతూ ఉంటారండి అపార్ట్మెంట్స్ దగ్గర. వాటిల్లో ఎక్సలెంట్ లుక్ అండి. వ్యూ కూడా చాలా అంటే చాలా బాగుంది. అది చూస్తూ ఉన్నాము. ఏదైనా మంచి ఐటెం దొరికితే తీసుకుందాం కదా, అవుట్ సైడ్ పెట్టుకోవడానికి బాగుంటుంది కదా అనిపించింది. ఇక్కడ అన్ని స్టీల్ సామాన్లు కూడా ఉన్నాయండి. డెకరేటివ్గానే ఉన్నాయి. మామూలుగా మన షాపింగ్ మాల్స్లో చూసే వాటితో కంపేర్ చేసుకుంటే మనకి హాఫ్ ప్రైజే అనిపిస్తుందండి. కాబట్టి ఎవరైనా సరే తీసుకోవచ్చు. ఈవెన్ వెకేషన్ టైంలో మనం వచ్చినామంటే మనకు కావాల్సిన అన్ని ఐటమ్స్ కూడా, అన్ని రకాలు కూడా ఇక్కడ అవైలబుల్లోనే ఉంటాయండి. విత్ చీప్ అండ్ బెస్ట్ రేటు. ఈవెన్ కార్గో వేయడానికి వీటికి కూడా బాగుంటాయి. ఇక్కడ చిన్న వాటర్ ఫౌంటైన్స్, వాచెస్ కూడా ఉన్నాయండి. చూడండి, నార్మల్గా మనం తీసుకునే వాటితో పోలిస్తే చాలా అంటే చాలా యూనిక్ కలెక్షన్స్ ఉంటాయండి. ఒప్పుకోవచ్చు. ఒకసారి చూస్తే మీకే తెలుస్తుంది. లాస్ట్ టైం నేను తీసుకెళ్ళానండి. 5 kg అట్లా పడిందంటే మనకి 1000 రూపాయలు. కానీ అంత పెద్ద సైజ్ వాల్ క్లాక్ అయితే నాకైతే చాలా బెస్ట్ అనిపించింది. ఇప్పటికీ కూడాను ఒక 4 to 5 years అయిపోయిందండి. ఇప్పటికీ కూడాను చెక్కు చెదరకుండా అలాగే ఉందండి. ఇవన్నీ గోల్డ్ కలర్ ఉన్నాయి కదా, కలర్ పోతాయి, షైనింగ్ ఉండదులే అని అపోహ అయితే వద్దండి. కలర్ అయితే అస్సలు పోవట్లేదు. నేను ఆల్రెడీ యూజ్ చేస్తున్నాను కాబట్టి నాకు తెలుసు వాటి గురించి. చాలా అంటే చాలా యూనిక్ కలెక్షన్స్ అండి. కలర్ గ్యారంటీ అయితే ఉంది. 3 years నుంచి కూడాను ఉంది మైండ్లో. కలర్ అయితే పోలేదు కొన్ని ఐటమ్స్. మరి మనం రెగ్యులర్గా కూడా యూజ్ చేయం కదండి వీటిని. ఎప్పుడన్నా రిలేటివ్స్ వచ్చినప్పుడు కానీ, ఫంక్షన్స్ కానీ అలాంటి టైంలో యూజ్ చేస్తాం కాబట్టి ఇంకా బాగా వస్తాయి. ఎక్కువ రోజులు మన్నిక వస్తుందండి. షైనింగ్ కానీ యూనిక్ కలెక్షన్స్ అండి మనకి రెగ్యులర్గా దొరికే వాటితో పోలిస్తే. ఇక్కడ మనకి ఇంటీరియర్కి కాకుండా మన ఏదైనా బిల్డింగ్ కన్స్ట్రక్షన్కి, ఇంట్లోకి మనకి కావాల్సినవి ఇట్లా ఇంట్లోకి వాటర్ ఫిల్టర్స్ కానీ, లేకుంటే ట్యాప్స్ కానీ అన్నీ కూడా ఉన్నాయండి. డిఫరెంట్ మోడల్స్. ఇలాంటివి దొరుకుతాయి, ఇక్కడ ఉంటాయి అనే అపోహలు అయితే లేదు. మనకి ఇంట్లోకి కావాల్సిన ప్రతి చిన్న సామాన్తో సహా అన్నీ ఉన్నాయండి. ఇవే చూపిస్తున్నానని ఏమనుకోవద్దులేండి, ఇంకా చాలా ఉన్నాయి. మనకి హాఫ్ ప్రైజే పడుతుంది, అది మాత్రం గ్యారంటీ ఉందండి. మీకు ఇంట్లోకి కావాల్సిన ప్రతి సామాను కూడాను న్యూలీ ఎవరైనా ఫ్యామిలీ కప్పులు ఇక్కడికి వచ్చారు అనుకునే వాళ్ళకి ఈవెన్ షూలు, స్లీపర్స్ అన్నీ కూడా ఉన్నాయి. చూడండి, మనకి మురుగాపుకి, మాల్యాకి అట్లా వెళ్తాం కదా, ఇలాంటి ఐటమ్స్ కావాలంటే ఈవెన్ మన ఇండియన్ మేడ్ కూడా ఉన్నాయి. మనకైతే కొంచెం పెద్దవాళ్ళకి కావాల్సినవి, చిన్న వాళ్ళకి అన్నీ ఉన్నాయండి. కార్గోకి వేసుకోవచ్చు కూడాను. ఇట్లా చూడండి, వాచెస్లో కూడా డిఫరెంట్ కలెక్షన్స్ ఉన్నాయండి. ఈవెన్ హాఫ్ కేడీ, 1 kg నుంచి కూడా స్టార్ట్ అవుతున్నాయి. మనకి క్వాలిటీని బట్టి తీసుకోవచ్చు. కాకపోతే వాళ్ళు చెప్పిన ప్రైస్తో మనం బేరమాడితే ఇంకా తగ్గుతాయి. వాళ్ళేమో 5-10 కూడా చెప్తారు. 2-3 దినార్లకు కూడా ఇస్తారండి. ఏదో వచ్చేసి 2.5 దినార్ చెప్పారు ఫైనల్గా. మేము కూడా కొన్ని వస్తువులు అయితే తీసుకున్నామండి. హాఫ్ కేడీ, 1 kg నుంచి కూడా స్టార్ట్ అయినాయి. వీటిలో చాలా అంటే చాలా బెస్ట్ అండి. క్వాలిటీ కూడా బాగున్నాయి కూడాను. ఇప్పటికీ నేను యూజ్ చేస్తున్నాను. చాలా వర్తే అనుకోవచ్చు. డిఫరెంట్ టైప్స్ ఉన్నాయండి. చాలా అంటే క్వాలిటీస్ కూడా ఎక్కువ మంది కొంటూ ఉన్నారు ఈ షాప్లో అయితే. క్వాలిటీ అయితే చాలా బాగుందండి, నచ్చింది మాకైతే. బ్యాంగిల్స్ టైప్లోను కానీ, బ్రాస్లెట్స్ కానీ చాలా అంటే చాలా బాగున్నాయి. ఇవన్నీ బుకూర్ సామాన్లు అండి. మనకి పర్ఫ్యూమ్ కానీ ఏదైనా ఇంట్లో సాంబ్రాణి వేసుకోవడానికి అవన్నీ కూడాను. ఇవి కూడాను ఓకే అండి, వర్తే అనిపించేది, తక్కువే. ఏవైతే స్పెట్స్ కానీ పిల్లలకి, పెద్దలకి, మనకి సమ్మర్ క్లాసెస్ కానీ అన్నీ ఉన్నాయండి. చూడండి, పర్ఫ్యూమ్ షాప్ ఇటు సైడ్ అన్నీ ఉన్నాయి. ఇలాంటి మనకి ఒక 20-30 కనిపిస్తాయండి. మనకి ఇది నచ్చలేదు, ఓకే, ఇక్కడ క్వాలిటీ నచ్చలేదు, లేదంటే ప్రైస్ నచ్చలేదు, ఇంకో షాప్కి వెళ్ళి ట్రై చేయొచ్చు. ఇవన్నీ కూడాను సైకిల్సే. ఇది కూడానే తక్కువే అండి. హాఫ్ రేటే పడ్డాయండి నార్మల్తో పోలిస్తే. తర్వాత ఇక్కడ అన్నీ వచ్చేసి డైనింగ్ టేబుల్స్ కానీ, సోఫా సెట్లు, దివానం సెట్లు అన్నీ కూడా ఉన్నాయి. చూడండి, అన్నిట్లో డస్ట్ పడకుండా నీట్గా ర్యాప్ చేసి పెట్టేస్తున్నారు. ఇవి కూడా మనకి ఆఫీస్కి యూజ్ చేసేదానికి కానీ, లేదంటే ఇంట్లో కానీ అన్నిటికీ అండి. చాలా అంటే చాలా తక్కువ ప్రైజెస్ అండి. ఇక్కడ హ్యాండ్ బ్యాగ్స్ కూడా ఉన్నాయి.
ఇందులో వచ్చేసి స్టార్టింగ్ షాప్ దగ్గర అయితే ఒక 2 kg అండి ఫిక్స్డ్, అవి న్యూ అనమాట. ఇంకా కొంచెం ముందుకు వచ్చాము అంటే మనకి కొంచెం ఎక్కువ పడుతుంది, 3 kg 4 kg నుంచి కూడాను. ఎక్సలెంట్గా ఉంటాయండి క్వాలిటీ అండి. నార్మల్గా మనం షాపింగ్కి వెళ్తాం కదా అవుట్ సైడ్ పెద్ద పెద్ద షాపింగ్ మాల్స్లో, వాటితో అదే క్వాలిటీనే ఉంటాయి, కాకపోతే మీకు తక్కువ రేట్ ఉంటాయి. ఇక్కడ ఇంకా దీంట్లో సెకండ్ హ్యాండ్ కూడా ఉన్నాయండి. మనకైతే అవి వద్దులే అనుకున్నప్పుడు ఇట్లా మెయిన్ ఇటు సైడ్ వచ్చేసినామంటే అవన్నీ కూడా కొత్తవే అండి, సీల్డ్ పీసెసే. ఒకసారి కావాలంటే వెళ్ళి చూడండి. ఇక్కడ కొత్తగా ఫ్యామిలీ పెట్టే వాళ్ళ కోసం ఆల్ అండ్ ఆల్ ఐటమ్స్ దొరుకుతాయి. మనకు పౌచ్లు కానీ, ఇక్కడ పిల్లలకి ఆడుకోవాల్సిన బొమ్మలు కానీ, అన్ని ఫ్యామిలీస్కి, అన్ని కేటగిరీస్కి, అన్ని క్వాలిటీల్లో, అన్ని కాస్ట్లలో కూడా ఉన్నాయండి. మనం తీసుకునే దాన్ని బట్టి ఉంటుంది అంతేను. ఇవి మనకి అవుట్ సైడ్ సోలార్ లైట్స్ కానీ, నార్మల్వి కానీ, టీషర్ట్స్, ఇలాగో వింటర్ స్టార్ట్ అయిపోయింది కదండి, కాబట్టి మీకు వింటర్కి కలెక్షన్స్, నైట్ డ్రెస్సెస్ కానీ, పిల్లలకి కావాల్సినటువంటి స్వెటర్స్ అన్నీ కూడా ఉన్నాయండి. చూడండి, ఇవన్నీ మన కిచెన్ ఐటమ్స్, వాష్రూమ్కి కానీ, యూటిలిటీ సామాన్స్ అన్నీ ఉన్నాయి. ఇవి ట్రీస్ నార్మల్గా ఇందాక చెప్పాను కదండి అవి. ఇవన్నీ చూడండి, ఇవన్నీ కూడాను నార్మల్గా మనం ఇంట్లో యూజ్ చేసే ప్రతి ఐటమే. మీకు ఈ వీడియో పూర్తిగా చూస్తే మీకు తెలిసిపోతుంది. మనకి ఇది లేదు అనకుండా చూడండి, డ్రిల్లింగ్ మిషన్స్కి సంబంధించినటువంటివి, జనరేటర్ కానీ, వాషింగ్ మిషన్స్, వాల్ క్లాక్, షాన్లియరు, ఇవన్నీ కూడాను ఈ పని చేసే వాళ్ళకి ఈ సామాన్ లేదు అనకుండా అన్నీ ఉన్నాయండి. ఈవెన్ చేపలు పట్టే మిషన్స్ అన్నీ అటు సైడ్ కూడా ఉన్నాయి, గాలాలు, వలలతో సహా ప్రతిదీ అండి. చీప్ అండ్ బెస్ట్లో ఉన్నాయి, కాస్ట్లీలో ఉన్నాయి. ఇవన్నీ వచ్చేసి వాష్రూమ్కి మనము ప్లంబింగ్ మిషన్ చేసే పనుల వాళ్ళకి బాగా నీట్గా తెలుస్తుంది. ఇవి వచ్చేసి మనకి షవర్ బేసెస్ కానీ, తర్వాత కుళాయిలు అన్నీ ఉన్నాయి. ఇవి వచ్చేసి మళ్ళీ సేమ్ అదే అండి, డ్రెస్ మెటీరియల్ తాన్లు అమ్ముతూ ఉంటారు కదా అవి. ఇట్లా ఇవి వచ్చేసి మనకి కార్పెట్స్ అనమాట. దివాణయంకి యూజ్ చేసే కానీ నుంచి ఇంటి దాంట్లో మనం చిన్న చిన్న వేసుకునే వరకు. ఇవైతే కొంచెం హెవీనే అనిపించిందండి, చాలా పెద్దగా ఉన్నాయి. ఇవైతే మనమైతే యూజ్ చేయము, వీళ్ళు ఆఫీస్ కానీ ఇంట్లో కానీ యూజ్ చేస్తారు. కాకపోతే ఎంత అయినా సరే చలికాలం వచ్చినప్పుడు ఉండలేం కదా. ఇవి వచ్చేసి సింగిల్ బెడ్ నుంచి డబుల్ బెడ్, ఏదో రాజురాణి బెడ్ అంట, ఇంకా చాలా చాలా చెప్తారు, అన్ని రకాల కాట్లు సైజెస్ బట్టి. ఎందుకంటే కొన్ని తెలియవు కదా అనేసి, ఫ్యామిలీకి వచ్చినప్పుడు ఇక్కడికి వెళ్తే తక్కువ కాస్టే అండి. 15-20 kg నుంచి కూడా ఉన్నాయి, పెద్దవైతే. తక్కువ కాస్ట్ కూడా ఉన్నాయండి. ఒకసారి విజిట్ చేసి చూడొచ్చు మీరు. ఒక ట్రక్ అక్కడే ట్రక్లు ఉంటాయండి వీటిని తీసుకురావడానికి కూడాను. ఇవైతే బ్లాంకెట్స్ వచ్చేసి పాకిస్తానీ కాటన్ అండ్ బెంగాలీ కాటన్ ఎక్కువ ఉంటాయండి. చాలా క్వాలిటీ బాగుంటుందండి. నేను ఎప్పుడైనా సరే ఇక్కడే తీసుకుని కార్గో కూడా వేస్తూ ఉంటాము. ఇవన్నీ బెడ్స్ అవి చిన్న సైజు నుంచి పెద్ద సైజు వరకు అన్ని పేర్చి పెట్టి ఉంటారు. మనకి బెడ్, కాట్, కబోర్డ్స్ అయితే ఇంకొక సైడ్ మాత్రమే ఉంటాయి. అవి యూనిక్గా ఒక సైడే పెట్టేసి ఉంటారు అనమాట. ఇవి కూడా తక్కువ కాస్ట్ అండి. మీరు అవుట్ సైడ్ వెళ్ళి షాపింగ్లో కొనుక్కొని ఇబ్బంది పడాల్సిన పని లేదు. ఒకవేళ కావాలనుకుంటే ఇక్కడికి వచ్చేసాయండి, మీకు అన్ని ఫ్యామిలీకి సంబంధించినవి మొత్తం ఒకసారిగా తీసుకొని వెళ్ళిపోవచ్చు. ఇవైతే 4 to 5 kg నుంచి 10 kg 15 kg వరకు కూడా ఉన్నాయండి క్వాలిటీని బట్టి. ఇవైతే 2 kg నుంచి 1.5 kg కూడా ఉన్నాయి. ఇవి మొత్తం కూడాను ఎక్సలెంట్ క్వాలిటీనే అండి. ఇంక ఇవి కబోర్డ్స్ అన్నీ ఉన్నాయి కదండి, ఈ కబోర్డ్స్ కూడా అన్నీ న్యూవే అండి. ఇవి కూడా మనకు 10 kg 5 kg నుంచి కూడా స్టార్ట్ అవుతున్నాయి, పెద్ద పెద్దవైనా సరే. ఇవన్నీ మనకు కావాల్సినవన్నీ వచ్చి చూసుకుని సెలెక్ట్ చేసుకోవచ్చు. ఫ్రైడే అండ్ సాటర్డే అవైలబుల్గా ఉంటుందండి. మీకు మిగిలిన టైంలో వచ్చేసి ఓల్డ్ మాత్రమే ఉంటుంది. ఈ ఫ్రైడే సాటర్డే మొత్తం మీకు ఎప్పుడు చూడు బిజినెస్ అవర్స్ అండి, ఫుల్ రష్ అయితే ఉంటుంది. మేము తీసేటప్పటికి ఈవినింగ్ అయిపోయింది, కానీ కొంచెం రష్ లేని టైంలో చూసి కొన్ని ప్లేసెస్లో కట్ చేసుకుంటూ తీసుకుంటూ వచ్చామండి. ఎందుకంటే మీరు ఆల్రెడీ చూసింటారు, ఇదేది లైవ్ పెట్టేస్తున్నాను ముందు, కాకపోతే అప్పుడు ఎక్కువ మనుషులే కనిపిస్తూ ఉన్నారని చెప్పి కట్ చేసుకుంటూ వచ్చాను. అందుకని చెప్పి లైవ్ ఆపేసామండి. నార్మల్గా వీడియో తీస్తున్నాను, అందుకని ఇప్పుడు ఎక్స్ప్లెయిన్ చేస్తూ ఉన్నాను అనమాట. చూడండి, ఇవన్నీ మీకు తెలిసిపోయింది కదా వీటిని చూస్తూనే. ఇవి వచ్చేసి డోర్ కర్టన్ సైడ్స్ అండి. అటు సైడ్ వచ్చేసి మీకు మొత్తం కర్టన్సే ఉన్నాయి. ఇందులో కూడా చాలా క్వాలిటీ ఉన్నాయండి, మేము తీసుకెళ్ళినాము. ఇవి వచ్చేసి మనకి గ్యాస్ స్టవ్లు, వాషింగ్ మిషన్, ఫ్రిడ్జెస్ ఇవన్నీ కూడా ఇటు సైడ్ ఉన్నాయి. ఇవన్నీ కూడాను మనకి 5, 10, 15 kg నుంచి స్టార్ట్ అవుతాయండి. మీరు బయటకు వెళ్ళి కొనాల్సిన పని లేదు, చెక్ చేసుకోవచ్చు. అక్కడే ఇంకొక షాప్ కూడా ఉందండి వీటిని చెక్ చేసుకోవడానికి. చెక్ చేసుకుని మనకు వర్త్ అనిపిస్తేనే తీసుకోవచ్చు. టీవీలు, వాషింగ్ మిషన్లు ఇవన్నీ చెడిపోతాయి కదా అనుకోవద్దు. అక్కడ ఆల్రెడీ చెక్ చేసుకునే దానికి 1/2 kg అనుకుంటారు ఒక్కొక్క దానికి. దాన్ని చూసుకుని తీసుకోవచ్చు. ఇదైతే పనిచేస్తూనే ఉందండి.
నేను తీసుకుని కూడా 3 ఇయర్స్ అయిపోయింది, అయినా కూడా ఇప్పటికి కూడా పనిచేస్తూనే ఉంది. ఇవి వచ్చేసి పవర్ జనరేటర్స్ అన్నీ అండి. మీకు హోల్సేల్ మొత్తం ఒక ఫ్యామిలీకి ఏం కావాలో ప్రతి ఒక్కటి దొరుకుతుంది. ఒకసారి విజిట్ చేసి చూడండి, మీరే చెప్పచ్చు. ఇవి వచ్చేసి జిమ్ వాటి మెటీరియల్స్ అండి, మొత్తం కూడాను తక్కువే. ఎలా అనిపించిందండి ఈ వ్లాగు? నచ్చిందా? నేనైతే పర్లేదు అనుకుంటున్నాను, ఎందుకంటే నాకైతే మేము చాలా వరకు ఇక్కడ సామాన్ తీసుకున్నామండి, వర్తనే అనిపించింది. నచ్చితే ఒకసారి విజిట్ చేసి చూడండి. మార్నింగ్ థర్స్డే నైట్ నుంచి స్టార్ట్ అవుతుంది, థర్స్డే నైట్ నుంచి సాటర్డే వరకు కూడాను మీకు అన్నీ కూడా అవైలబుల్లోనే ఉంటాయండి. బయటికి వెళ్ళి తీసుకోవాల్సిన పని లేదు. ఒకవేళ నచ్చిందా కామెంట్ సెక్షన్లో తెలియచేయండి. ఏదైనా మిస్టేక్స్ ఉంటే మాత్రం చెప్పండి. ఇదన్నీ మొత్తం జ్యువెలరీ, పర్ఫ్యూమ్స్ అవన్నీ. ఇవి వచ్చేసి సెకండ్ హ్యాండ్ సామాన్ అండి, ఫస్ట్ హ్యాండ్ అయితే కాదు. ఇవన్నీ ఇట్లా కుప్పలుగా ఇలా ఈ రీతిలో పెట్టున్నారంటే ఇవన్నీ సెకండ్ హ్యాండే. మీకు చూస్తే తెలుస్తుంది వాటికి వీటికి తేడా. ఓకే అండి, ఎలా అనిపించిందో కామెంట్ సెక్షన్లో తెలియచేయండి. బాయ్.